దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చూస్తే, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచదును. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడై ఉండునని యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు.